కేపీహెచ్బీ కోట్లల్లో పలుకుతున్న ఎకరం భూమి. కేపీహెచ్బీలో ఎకరం 70 కోట్లతో సరికొత్త రికార్డు. ఎకరం 70 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3 గంటల పాటు సాగిన హోరాహోరీ వేలం పాట. హోరాహోరీలో గోద్రేజ్ ప్రాపర్టీస్ సరికొత్త రికార్డు. ఈ వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 547 కోట్ల భారీ ఆదాయం. పేదల ఇళ్ల కోసం ఈ నిధుల వినియోగం. కేపీహెచ్బీ ఈ పదంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన ఏరియా. ఇప్పుడు మరో కొత్త వార్తతో కేపీహెచ్బీ పేరు మారుమ్రోగుతుంది. ఏంటా అని అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కేపీహెచ్బీ ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా 70 కోట్లు పలికింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు బుధవారం నిర్వహించిన ఈ వేలంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. ప్రస్తుతం కేపీహెచ్బీ అనే ఏరియా తెలియని వారు ఉండరేమో. ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్న భూములు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎందుకంటారా? కేపీహెచ్బీ ఎకరం దాదాపు 70 కోట్ల చొప్పున గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా కేపీహెచ్బీ పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. నిజానికి కేపీహెచ్బీలో 7.8 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు హౌసింగ్ బోర్డు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ 7.8 ఎకరాల కొనుగోలు చేసేందుకు 4 ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. గోద్రేజ్తో పాటు ఆరోబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోక బిల్డర్స్ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ వెల్లడించారు. సుమారు 3 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ వేలంలో బిడ్ ధర 46 సార్లు పెరిగింది. పోచారం, గాజుల రామారం టౌన్షిప్లలో అసంపూర్తిగా ఉన్న 3 టవర్లను విక్రయించడం ద్వారా కార్పొరేషన్ కు 70.11 కోట్ల ఆదాయం చేకూరింది. కానీ ఆ 3 కంపెనీల కంటే అధికంగా వేలం వేసి దాదాపు 547 కోట్లకు గోద్రేజ్ ప్రాపర్టీస్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగంలో కేపీహెచ్బీ రికార్డును నెలకొల్పింది. ఈ భూమి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా తన ఆస్తులను విక్రయించింది.